నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలివేల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ సర్దార్ పటేల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సీజనల్గా వచ్చే వ్యాధులతో పాటు కామన్గా మమ్మల్ని పేషెంట్స్ అడిగే వాటి గురించి చెప్తాను. అదే నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్. అంటే మనం చూస్తుంటాము, ఒక 10 మందిలో 5 మంది డాక్టర్ గారు చాలా నీరసంగా ఉందండి అంటే. ఎస్పెషల్లీ మీరు ఏంటంటే ఈ నరాల వీక్నెస్, నర్వస్ వీక్నెస్ అనేది ఒక ఏజ్ గ్రూప్ 42, 45, 48 ఆ ఏజ్ గ్రూప్లలో చూస్తుంటాము. ఎందుకంటే ఈ పీరియడ్ అనేది ఏంటంటే మేల్లో కానీ ఫీమేల్స్లో ఈ పీరియడ్ ఏంటంటే మనం చాలా మటుకు అంటే ప్రొఫెషనల్గా చాలా అగ్రెసివ్గా ఉండే పీరియడ్. అలానే డైట్ మీద అంత కేర్ తీసుకోకపోవడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోవటం, అంటే టైం అనేది ఉండక ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయలేకపోవటము, ఇవన్నిటి వల్ల కూడా ఈ నర్వస్ వీక్నెస్ అనేది మనం వింటూ ఉంటాం. అసలు నర్వస్ వీక్నెస్ అంటే ఏంటి అంటే ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నరాలు వీక్ అవ్వడం అనేది ఏంటంటే వాటికి కావాల్సిన ఆక్సిజనేషన్, అంటే సెల్ టు సెల్ కోఆర్డినేషన్ అనేది ప్రతి నరంకి జరుగుతూ ఉండాలి. 24 అవర్స్ వాటికి ఆక్సిజనేట్ అవుతూ ఉండాలి. అయితే మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కసారి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల బాడీ అనేది రిసీవింగ్ స్టేజ్లో ఉండదు. అవ్వనప్పుడు మనం చూస్తుంటాము, కొంతమందికి మెగ్నీషియం తగ్గిపోయింది, కొంతమందికి జింక్ తగ్గిపోయింది, కొంతమందికి B12 తగ్గింది, కాల్షియం తగ్గింది, D తగ్గిందని చాలా కామన్గా వింటుంటాం. అయితే ఇక్కడ తగ్గిన వాటికి మేము ఎలాగో మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాం, ఫుడ్ సజెస్ట్ చేస్తాం. కానీ మనం ఆలోచించాల్సింది అసలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే మనం చేసే యాక్టివిటీస్ ఏంటి అనేది. కొన్నిసార్లు మనిషి ఎలా ఉంటుందంటే మనం రెగ్యులర్ వర్క్లో పడి అసలు శరీరానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ వ్యాధి ఏదన్నా ఉన్నా తొందరగా తెలుసుకోలేకపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్గా ఎక్కువ యూరినేషన్ వస్తుంది, థర్స్ట్ బాగా దాహం వేస్తుంది అనే కాకుండా అసిమ్టమెటిక్ కూడా ఉన్నప్పుడు ఆ షుగర్ వల్ల కూడా బాడీలో ఈ వీక్నెస్ అనేది చూస్తుంటాం. అలానే మగవాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటుంటాం. అంటే నరాలు పెనైల్ రీజన్లో సరిగ్గా రక్త ప్రసరణ జరగక తొందరగా ఎజాక్యులేట్ అవ్వడం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా కూడా చూస్తుంటాం. అలానే ఒక్కొక్క ఆర్గాన్కి అంటే ఎక్కడ ఏ ఆర్గాన్కి నరాలు నర్వ్స్ వెళ్ళే ఉంటాయో సరిగ్గా అక్కడ పోషణ జరగకపోతే అవన్నీ వీక్ అవుతూ ఉంటాయి. దానికి సింపుల్గా మేము చెప్పే రెమెడీ ఏంటి, మనం చేయాల్సింది ఏంటి అంటే టైంకి ఫుడ్ తీసుకోవడము. అండ్ రెగ్యులర్గా ఏంటంటే మనము తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అంటే సరిగ్గా మనకు మోషన్ అవుతుందా లేదా, తీసుకున్న వాటర్కి మనము మన అవుట్పుట్ యూరిన్ అవుట్పుట్ సరిగ్గా ఉందా లేదా అనేవి కూడా మనకు తెలుస్తుంటాయి. అండ్ ఇవన్నీ కాకుండా జనరల్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మేము సప్లిమెంట్స్ తీసుకోమని చెప్పలేము. ఆయుర్వేదం ఏం చెప్తుంది, సప్తధాతు కాన్సెప్ట్ అంటాం. అంటే రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్రం. ఈ సప్తధాతువులు కరెక్ట్గా ఉంటేనే మన శరీర తత్వం అనేది నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ ధారణ చేసే ధాతువులు అంటే టిష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ లింఫాటిక్ సిస్టమ్, రసధాతు అంటే లింఫాటిక్ సిస్టమ్, రక్తధాతు అంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఇలా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్లో రసరక్త మాంస మేధ అస్థి అంటే ఈవెన్ బోన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డ్గా ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ, మన పోషకాహారం ఉన్న ఫుడ్, అంటే అందరము పోషకాహారం ఉన్న ఫుడ్డే తింటాము, బట్ అది మన శరీరానికి అవసరమా లేదా అనేది తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడే ఆయుర్వేద డాక్టర్గా మేము ఏంటంటే మీ నాడి చూసి మీరు ఏ తత్వమో చూసిన తర్వాత వాతమా, పైత్యమా, కఫమా మీకు దానికి తగ్గ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సింపుల్గా వచ్చే ఈ నరాల వీక్నెస్ అనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, డాక్టర్ పొద్దున్న లేవగానే నాకు కాళ్ళు తిమ్మిర్లు లాంటివి ఉంటాయి, పిక్కలు పట్టేసినట్టు ఉంటాయి, కొంచెం వర్క్ చేయగానే నీరసం వచ్చేస్తుంది అంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ విటమిన్స్, మినరల్స్ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. దానికి ఆయుర్వేదంలో చాలా మంచి రసాయన ద్రవ్యాలు చెప్పాం. లైక్ మీరు వినే ఉంటారు, అశ్వగంధ అరిష్ట అని కానివ్వండి, దశమూల అరిష్ట కానివ్వండి, బలాశ్వగంధ, ఇలాంటివి ఆ టైంలో తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీని మళ్ళీ రీగ్రెయిన్ చేయడానికి వెళ్ళిపోతుంది. అలానే డైట్లో కూడా మనం ఏం చెప్తుంటాం, ఇలాంటి వీక్ ఉన్న వాళ్ళకి జింక్ కానివ్వండి, ఫాస్ఫరస్ ఇలాంటివి ఉన్న ఫుడ్స్ సింపుల్గా మనం ఏం తీసుకుంటాం, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కొంచెం తీసుకోవడము, ఆకుకూరలన్నీ మంచిగా టైంకి తీసుకోవడము. అలానే ప్రోటీన్ రిచ్ డైట్ అంటాము, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకైతే నాన్ వెజ్ ఐటమ్స్ అది కూడా ఎక్కువ కాకుండా నార్మల్గా. వెజిటేరియన్స్లో ఏంటంటే సోయా బీన్స్ కానివ్వండి, టోఫు ఇలాంటివి జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే పాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే క్షీరం అనేది ధాతు వృద్ధికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళని రోజులో ఒక 2 గ్లాసులు పాలు తీసుకోమంటాము. అలానే ఆవు నెయ్యి అనేది ప్రతి కణంలో ఎక్కడైతే ఆక్సిజనేట్ అవ్వదో వాటన్నిటిని కరెక్ట్ చేయడంలో ఆవు నెయ్యి కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకుంటే మనము రోజు ఒక ఫ్రూట్ మెయిన్గా వచ్చే ఏంటంటే మనకి బనానా లాంటిది కానివ్వండి, జామ పండు కానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అలానే ఆయుర్వేదంలో మేము ఏం చెప్తాము, వీటికి రసాయన చికిత్సస్ అంటాం.
అంటే ఎప్పుడైతే వీక్ అవుతాయో ఆ పార్ట్లో కొన్ని తైలాలు అభ్యంగనంగా చేసి మనకి దొరికే నవరా రైస్ అంటాం. అంటే 60 రోజుల్లో పండే ఎర్ర రైస్ని పాలల్లో మనము లేపనం లాగా చేసి పట్టించడము. ఆ చేయటం వల్ల అక్కడ జరిగే డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అరెస్ట్ చేయడంలో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ నర్వస్ వీక్నెస్కి ఇంకొక రీజన్ సైకలాజికల్ కూడా ఉంటుంది. మనిషి చాలా ఒత్తిడికి లోనప్పుడు కూడా బాడీ వీక్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నిటికి కంట్రోల్ చేయాలంటే మానసికంగా కూడా స్ట్రెస్ లేకుండా వ్యాయామము, ప్రాణాయామము, టైమ్లీ ఫుడ్ తీసుకొని మంచి ఆలోచనలతో ఉంటే శరీరం కూడా మంచిగా ఉంటుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నేను పర్సనల్గా రిపీట్. సో ఇలానే కాకుండా ఫుడ్స్తో పాటు వ్యాయామం కూడా ఉండాలి. అలానే వాటర్ ఇంటేక్, అంటే బాడీని డీహైడ్రేట్ అవుతున్నప్పుడు హైడ్రేట్ చేయడానికి ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ, వాటర్ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనం రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే బాదాం, 4 బాదం, వీటిని మనము ఒక అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపిలాగా తీసుకోవచ్చు. లేదంటే బాదాంని 4 నానబెట్టుకుని రోజు మార్నింగ్ తినడం వల్ల కూడా మనకి డైలీ మార్నింగ్ జరిగే ఈ ఆక్సిజన్ తగ్గడము ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అట్లానే మేము పొద్దున వచ్చే ఎండ అంటాం, అంటే 6:37కి వచ్చే ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కాల్షియం ఇవన్నీ కూడా రీచ్ అవుతుంటాయి. అలానే వీళ్ళకి రెగ్యులర్గా మోషన్ అనేది కూడా రెగ్యులర్గా ఉందా లేదా చూసుకోవాలి. వేరే ఇతరత్ర ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటికి తగ్గ చికిత్స చేసుకుంటూ ఉంటే ఈ నర్వస్ వీక్నెస్ అనేది తప్పకుండా తగ్గుతుంది. బట్ కామన్గా మేల్స్లో ఏంటంటే నర్వస్ వీక్నెస్తో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే పెనైల్ రీజన్లో రక్త ప్రసరణ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దానికి కొన్ని ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆర్ ఇంతకుముందు చెప్పిన అశ్వగంధాని కానివ్వండి, కపికచ్చు, శతావరి, ఇదారి గంధ, ఇవన్నీ మీ తత్వాన్ని బట్టి మేము జనరల్గా అడ్వైస్ చేస్తుంటాం. ఈ ఔషధాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీలో జరిగే ఈ హెచ్చుతగ్గుల ఈ మినరల్స్, విటమిన్స్ ఏవైతే ఎక్కువ తక్కువ ఉంటాయో వాటిని కరెక్ట్ చేయడంలో తప్పకుండా హెల్ప్ చేస్తుంది. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు నన్ను పర్సనల్గా వచ్చి కలవచ్చు.